హాయ్ అండి. ఈరోజు మా శ్రీవారి పుట్టినరోజు అనమాట. కాబట్టి అందరు పెద్దల ఆశీర్వాదం ఉండాలని ఈ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. ముందుగా కృష్ణయ్యకి అయితే దీపారాధన చేసేసి చిన్నగా పూజ అయితే చేస్తారు ఈయన. తర్వాత బయటకైతే వెళ్తాము ఈరోజు. ఆ వ్లాగ్ని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుందన్నమాట చివరి వరకు కూడా. అంత పెద్ద ఎత్తున పూజ అయితే పెట్టుకోలేదు, చిన్నగా చక్కగా దీపారాధన చేసి దీపం చూపించి స్వామికి ఏదో ఒకటి నైవేద్యం సమర్పించేసుకొని చక్కగా హారతి ఇచ్చి మర్చిపోయానండి, తులసి దళాలతో దండ కూడా కట్టానమాట. ఆ దండ వేసేస్తారు ఈయన. చక్కగా ఈ విధంగా పూజ చేసుకొని బయటకైతే బయలుదేరదాం. కృష్ణయ్యకి ఒక్కసారి చెప్పేసి మనం తులసి దళాలతో తులతూచుదామంటే రుక్మిణి నేనుక అందరూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శాంతని సజ్జమా. ఎలా అంటే మీరు అయితే బాగున్నారండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను. వీడియోలోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి. ముందుగా మా అత్తయ్య గారి ఇంట్లో అయితే ఆగామన్నమాట. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరికీ ఒకసారి నమస్కారం చేసేసుకొని చక్కగా ఇంకా సినిమాకి అయితే వెళ్దాము. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే సినిమా చేసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి పిల్లలతో సహా చక్కగా ఏదో ఒకటి కొద్దిగా తినేసి వద్దామనే ఆలోచన అనమాట. ఇదిగోండి మా అమ్మాయి ఒక గిఫ్ట్ లాంటిది ఇస్తుంది. ఏదో బై హ్యాండ్ రాసిందనమాట. ఇప్పటికిప్పుడే అర్జెంటుగా తను ఏం రాసిందో చదివేయాలంట. ఓపెన్ చేసేస్తాం చూడండి. Happy birthday, Daddy. You are the best dad in the world. I am so grateful that I have you as a dad. Thank you for always believing in me. Happy birthday to my favorite daddy. ఇక థియేటర్కి అయితే వచ్చేసామండి, జంగారెడ్డిగూడెంలో అనమాట. పుష్ప 2 మూవీ అండి. పిల్లలు కూడా చూస్తారని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని సరదాగా అయితే వచ్చామన్నమాట. ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది మూవీ, చాలా బాగుంది. ఇక్కడ మా మావయ్య గారికి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట థియేటర్లో. టికెట్స్ అవి చెప్పంగానే ఇచ్చేశారు. ఇదిగోండి మేము వెళ్ళంగానే అయితే స్టార్ట్ అవ్వలేదు, ఖాళీగానే ఉంది. మేము వెళ్ళిన 10 నిమిషాలకి మొత్తం ఫుల్ అయిపోయింది. పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 బాగుందండి. సెంటిమెంట్ బాగుందన్నమాట. భర్త భార్య మాటకి ఎలా విలువ ఇవ్వాలి అన్నది దీంట్లో బాగా చూపించాడండి. చాలా బాగా అయితే అనిపించింది మూవీ. ఇలాగా మూవీ చూసేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. చక్కగా ఎంతో కొంత తినేసేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. పిల్లలకేవో వెజ్ మంచూరియా నూడిల్స్ తింటా అన్నారు, అవి తినేసేసి కర్డ్ రైస్ తినేసి అయితే వచ్చేసాం ఇంకా మేము ఇంటికి. ఇలా జరిగింది ఈయన బర్త్డే అనేది. ముందు నాగారిని తీరాను.
ఈ బ్లాగ్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట. కీప్ స్మైలింగ్.